నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైనా ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిస్తే, ఇప్పుడు ఉదాహరణకు వైఎస్ఆర్సీపీ పార్టీనే తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాలు మనం చూసాము కాబట్టి, ఆ 5 సంవత్సరాల్లో వాళ్ళు గెలవంగానే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే వాళ్ళు చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, వాళ్ళు పెట్టుబడి పెట్టినటువంటి డబ్బులు, అంటే ఓట్ల కొనుగోలుకు కావచ్చు, సీటు రావడానికి కావచ్చు, అదేవిధంగా ఎన్నికల ఖర్చు కావచ్చు, ఎంత పెట్టారో ఇప్పుడు ఉదాహరణకు 40 కోట్ల రూపాయలు అనుకుంటే, ఆ 40 కోట్ల రూపాయలను మొదటి సంవత్సరంలోనే ఏ విధంగా వెనక్కి తెచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో పనిచేశారు, సఫలీకృతం కూడా అయ్యారు. సో మొదటి సంవత్సరంలో పెట్టిన పెట్టుబడిని వెనక్కి తెచ్చుకోవడానికి, అదేవిధంగా రెండో సంవత్సరంలో ఏం చేశారంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లు దాన్ని ఇంకా పెద్దదిగా కట్టుకోవడము, ఫామ్ హౌస్లు కట్టుకోవడము, అదేవిధంగా పార్టీ ఆఫీసులు కట్టుకోవడము, ఒకటి కాదు 2-3 గెస్ట్ హౌస్లు కట్టుకోవడం లాంటివి చేశారు. ఇక మూడో సంవత్సరానికి వచ్చేటప్పటికి పెట్టుబడులు పెట్టారు. రియల్ ఎస్టేట్లు కావచ్చు, సినిమాల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా వ్యాపారాలు, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టిన వాళ్ళను కూడా మనం చూసాము. 4వ సంవత్సరం ఏమి చేశారంటే, వీళ్ళు 4వ సంవత్సరము వచ్చే ఎన్నికలకు ఇంకొక 100 కోట్ల రూపాయలు కావాలి కాబట్టి, ఆ 100 కోట్ల రూపాయలను ఏ విధంగా సంపాదించాలని స్కెచ్ వేసి, ప్లాన్ వేసి 4వ సంవత్సరము 2024 ఎన్నికలకు కావాల్సినటువంటి డబ్బులు మొత్తము పోగేసుకున్నారు. ఇక 5వ సంవత్సరము డ్రామా మొదలు పెట్టారు. జనాల దగ్గరకు వెళ్తా ఉన్నట్లు, వాళ్ళు ఏదో పథకాలు ఇచ్చినట్లు లేదా బిల్డప్ ఇవ్వడము మొదలు పెట్టారు. ఇది ఒక ఎమ్మెల్యే యొక్క లైఫ్ సైకిల్ మనం గత 5 సంవత్సరాల్లో చూసింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గానికి ఏం చేశారని నేను చాలా వీడియోలు చేశాను, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఏం చేశాడు అనేది పక్కన పెడితే, ఒక వ్యక్తిగా ఆయన తన నియోజకవర్గానికి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టాడు. అదేంటంటే, ఆయనకు వచ్చేటువంటి జీతభత్యాలు ఏదైతే ఉందో, ఆ జీతభత్యాలు ఆయన 42 మంది అనాథలకు, అనాథ పిల్లలకు, తల్లిదండ్రులు లేనటువంటి అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో, అది కూడా పర్టికులర్ గా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వాళ్లకు నెలకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. సో దేవుడి దయ వల్ల ఆయనకు సినిమాలు ఉన్నాయి, ఆయనకి రెమ్యూనరేషన్ వస్తుంది, అదేవిధంగా ఆయన కుటుంబ పోషణకు, ఆయన పార్టీ పోషణకు దేవుడు ఆయనకు అన్ని విధాల ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఈ వచ్చేటువంటి 2,10,000 2,25,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో, దానిని ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి ఉపయోగించాలనేటువంటి ఉద్దేశంతో పిఠాపురానికి సంబంధించినటువంటి అనాథ పిల్లలు ఎవరైతే ఉన్నారో నెలకు 5,000 రూపాయలు ఇస్తున్నటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. ఈ నెలకు సంబంధించి ఇదిగోండి, క్రియాశీలక సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి 5,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతా ఉంది. సో ఆ పిల్లలకు సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, దేవుడే మాకు ఎమ్మెల్యే అయ్యాడు, ఎవరిస్తారండి ఈ కాలము? ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు చెబుతా ఉన్నానంటే, దేవుడు అంటే ఎవరు? కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకునే వాడిని దేవుడే అంటారు కదా. సో ఆ ఉద్దేశంతో వాళ్ళు, మాకు దేవుడే మా ఎమ్మెల్యే అయ్యాడు. సో ఈ 42 మంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ప్రతి నెల ఆయనకు వచ్చేటువంటి ఆ జీతం ఏదైతే ఉందో దాన్ని 42 మందికి 5,000 రూపాయలు అయితే పంపిణీ చేయడం జరుగుతా ఉంది. సో ఇదిగోండి, ఈ విధంగా పంపిణీ చేస్తా ఉన్నారు. సో ఈ సోషల్ మీడియాలో కావచ్చు, వార్తా పత్రికల్లో కావచ్చు, అదే విధంగా న్యూస్ ఛానల్లో కావచ్చు, చిరంజీవి గారు 2 పెన్షన్లు తీసుకుంటున్నారని వార్త వేస్తారే గాని, పవన్ కళ్యాణ్ గారు నెలకి 5,000 రూపాయలు 42 మంది అనాథ పిల్లలకు తన కష్టార్జితము, ఎమ్మెల్యేగా కష్టార్జితం ఇస్తా ఉన్నాడని ఏ న్యూస్ ఛానల్లోనూ వెయ్యరు, ఏ సోషల్ మీడియాలో పెద్ద పెద్ద హ్యాండిల్స్ కూడా పోస్ట్ చేయు, ఒక్క జన సైనికులు తప్ప. ఎందుకంటే వాళ్లకు సెన్సేషనల్ న్యూస్ కావాలి. ఇదేమి కొత్త కాదు, పవన్ కళ్యాణ్ గారు దాన ధర్మాలు చేయడం ఇదేమి కొత్త కాదు. ఎన్నో 100 కోట్ల రూపాయలు కొన్ని సంవత్సరాలుగా ఆయన దాన ధర్మాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ పిల్లవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆయన జీతం మొత్తాన్ని వాళ్ళకే అందేలాగా, వాళ్ళ విద్యకు కావచ్చు, వాళ్ళ పోషణకు కావచ్చు, వాళ్ళ ఎదుగుదలకు కావచ్చు ఖర్చు పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడము, అదేవిధంగా ప్రతి నెల పంపించడం కూడా జరుగుతూ ఉంది. సో పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆ 42 మంది పిల్లలు ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ గారికి 4 పిల్లలు కాదు, మొత్తం 46 మంది పిల్లలు, మేము కూడా పవన్ కళ్యాణ్ గారి పిల్లలమే, మా 42 మంది కూడా పవన్ కళ్యాణ్ పిల్లలమే, మాకు 5,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు 2వ తారీఖు పంపించి మమ్మల్ని చదివిపిస్తున్నాడని చెప్పి కూడా వాళ్ళైతే పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సో వీళ్ళ యొక్క 42 మంది
జీవితాలు ఇక సెట్ అయిపోయినట్టే. ఎందుకంటే ఇది ఈ రోజుతో ఆగే కార్యక్రమం కాదు. ఆయన ఎన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటాడో, ఎన్ని సంవత్సరాలు ఆయనకి ఎమ్మెల్యేగా జీతం వస్తుందో ఆ ప్రతి నెల వచ్చే డబ్బులు వీళ్ళకే ఇస్తానని మాట కూడా ఇచ్చాడు. ఎందుకంటే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసేవాడికి ఆ దేవుడు కూడా సహాయం చేస్తాడు. కాబట్టి ఇక ఆయన ఓడిపోయే అవకాశమే లేదు పిఠాపురంలో. కాబట్టి ఈ 42 మంది పిల్లలైతే ఇక చదువు కావచ్చు, ఉద్యోగాలకు వెళ్ళేంత వరకు ఖచ్చితంగా ఒక తండ్రిలాగా వాళ్ళని ఆదుకొని వాళ్ళ 42 మందికి ఏదో ఒక దారి అయితే చూపిస్తాడు. సో రాజకీయాలంటే దోచుకోవడానికి అన్నట్టు రాజకీయాల్లోకి వస్తున్నటువంటి రాజకీయ నాయకుల్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. దానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ గారు అయితే తన జీతభత్యాలను అనాథ పిల్లలకు ప్రతి నెల 5,000 రూపాయలు ఇస్తున్నారు. సో దయచేసి మీరు ఈ వీడియోని అయితే వైరల్ చేయాలి. ఎందుకంటే ఏ వార్తా పత్రిక ఈ వార్తను వేయదు. వేసినా కూడా ఎక్కడో కింద ఎవ్వరు చూడని ప్లేస్లో వేస్తారు. న్యూస్ ఛానళ్ళు ఇక సరే ఇక ఆయనకి ఎలాగూ న్యూస్ ఛానళ్ళు లేవు, న్యూస్ పేపర్లు లేదు. కాబట్టి సోషల్ మీడియా వేదికగా జన సైనికులు అందరూ ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం కల్పించండి. ఈ ప్రచారం చేస్తే ఆయనకేమో ఇంకొక 1 కోటి రూపాయలు వస్తుందని కాదు. ఇలాంటి న్యూస్ జనాల్లోకి వెళ్తే ఒక ఆమె వస్తుంది, ఆమె ఎవరో యాక్టర్ శ్యామలను బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుంటూ ఉంటుంది చూడండి. ఆమె వస్తుంది, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంట. ఆమె అంటుంది పిఠాపురం పిఠాధిపతి అంట పవన్ కళ్యాణ్. అవును, పిఠాపురం పిఠాధిపతి కాబట్టే 42 మంది అనాథ పిల్లలకు ప్రతి నెల 5,000 రూపాయలు ఆయన కష్టార్జితాన్ని ఇస్తున్నాడు. మరి శ్యామల గారు మీ అధ్యక్షుడు కూడా పులివెందులకు ఎమ్మెల్యే కదా, మరి జీతం తీసుకుంటున్నాడా? తీసుకుంటా ఉంటే ఏం చేస్తున్నాడు? సరే, జీతం తీసుకొని ఇలాగా దాన ధర్మాలు చేయకపోయినప్పటికీ అట్లీస్ట్ ఓట్లు వేసినందుకన్నా పులివెందుల్లో అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాలను పంచుకోమని చెప్పు. ఎలాగూ పులివెందుల పోడు, అసెంబ్లీకి రాడు, అక్కడెక్కడో యలహంకలో ఉంటాడు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.